రాజ్యం కాదు. చెప్పండి. వేర్ దేర్ ఇస్ ఎ విల్ దేర్ ఇస్ ఎ వే అని మనకి ప్రావర్బ్ ఉంది కదా. ఆయనకి స్థిరమైన సంకల్ప సిద్ధి ఉన్న మనిషి, పోతే ఫిజికల్ ఫిట్నెస్ ఉంది, మానసిక శక్తి, మానసిక స్థైర్యం ఉంది, దృఢ సంకల్పం ఉన్న మనిషి. ఆయన అనుకున్నది తడువుగా అనేక ప్రాజెక్టులు గతంలో ఆయన ఉమ్మడి రాష్ట్రానికి కానీ నవ్యాంధ్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన సంకల్పించినవన్నీ చేసుకుంటూ పోయిన చరిత్ర ఉంది. పోతే ఆయనకంటూ ప్రత్యేక గుర్తింపు ప్రపంచంలో ఉంది. పోతే ఇది ఇప్పుడు మీరు చెప్పే ఈ అప్పులనేవి ఆయన ఒక్కటి చేసినవి కాదు కదా, కానీ కట్టాల్సింది మీ ప్రభుత్వమే కదా. అవును, ఆయన రాష్ట్రాన్ని ఆర్థిక పరిస్థితిని చిన్న భిన్నం చేశాడు, కుక్కలు జింపిన విస్తరి చేశాడు. పోతే దాన్ని గాడిలో పెట్టడానికి కొంత సమయం పడుతుంది. ఆ తర్వాత ఆయన ఇప్పుడు సంపద సృష్టించాలనే దాని మీదే కదా నిన్న ఆయన మీడియా జిఎస్డిపిని గురించి మాట్లాడాడు. అదే రాష్ట్ర తలసరి ఆదాయం కానీ పౌరులకు సంబంధించిన తలసరి ఆదాయం విషయంలో కానీ, పోతే భవిష్యత్తులో ఏమేమి చేయబోయేది, అదేవిధంగా ఆ విధానం P4 ఆ విధానాన్ని ఉగాది నుంచి ప్రకటిస్తానని చెప్పాడు. ఉగాది లాంచ్ చేస్తున్నట్టు చెప్పాడు. గతంలో P3 సత్ఫలితాలు ఇచ్చింది, సంపదను సృష్టించింది. అదేవిధంగా ఇప్పుడు P4 ద్వారా నేను సామాన్యుడిని కూడా చైతన్యవంతుని చేసి భాగస్వామ్యం చేస్తూ, తద్వారా నేను P4 ద్వారా ఎట్లా చేస్తారండి? ఇప్పుడు సరే మనము ఇవన్నీ ప్రజలకు కూడా కొంత అర్థం అవ్వాలి కదా, మీరు ఎట్లా చేస్తారు? మొన్నటి వరకు సరే ఒక హైవే వేశారు లేదా ఒక టోల్ పెట్టారంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్, వాళ్ళు కొంత వీళ్ళ కొంత ఇలా ఉండేది. ఇప్పుడు ప్రజల భాగస్వామ్యం చేయడం అంటే ఎలా? అదే పబ్లిక్ ప్రైవేటు ఈ పార్ట్నర్షిప్ ఇది ద్వారా చేయాలనేది ఆయన సంకల్పం. ఇప్పుడు అదేం పెద్ద గతంలో కూడా ఉంది, గాంధీ స్వాతంత్ర పోరాటానికి ముందు నుంచి ఉంది, పోతే స్వాతంత్ర పోరాటం జరిగే సమయంలో ఉంది. తర్వాత వచ్చిన ప్రభుత్వాల హయాంలో ప్రజలు గ్రామాల్లో ఒక డ్రైనేజీ ఇది రూపొందించాలా, వెంటనే గ్రామంలో ప్రజలందరినీ సమావేశపరిచి ఆ గ్రామ పెద్ద పిలిచి మన ఊర్లో చూడు దోమలు ఉన్నాయి, మురికి నీళ్లు ఉన్నాయి, ఇవన్నీ పోవాలంటే ఇళ్లలోకి నీళ్లు వస్తున్నాయి కాబట్టి కాస్త డ్రైనేజ్ వ్యవస్థని చేసుకుందాం, ప్రభుత్వాలు ఎస్ అంటే ప్రజల సహకారం అంటే అదేనమాట. గతంలో ఉండేది ఆ స్ఫూర్తికి తిలోదకాలు ఇచ్చి మొత్తం ప్రభుత్వాలు బాధ్యత తీసుకున్నాయి. తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత అంతకుముందు ఎన్టీ రామారావు గారు తెలుగు గ్రామీణ క్రాంతి పథకం పెట్టాడు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు జన్మభూమి పథకం పెట్టారు. అదేవిధంగా అనేక పథకాలు ఎన్టీ రామారావు గారు చంద్రబాబు నాయుడు గారు రూపొందించారు, ప్రజల్ని ఇన్వాల్వ్ చేస్తూ. వాళ్ళు బాల్యంలో ఎన్టీ రామారావు గారు చంద్రబాబు నాయుడు గారు ఇవన్నీ చూశారు గ్రామాల్లో సహకారంతో. ఒక విషయం చెప్పండి, అంటే మీరు అప్పుడు చూసారు, ఇప్పుడు జమానా చూస్తున్నారు, మీరు చెప్పే విషయాలు లేకపోతే ఇన్ని రకాల అప్పులు, ఆర్థిక వ్యవస్థ, లేదా మీరు తలసరి ఆదాయం పెంచడం, జిఎస్డిపి ఇలా అనుకుంటున్నప్పుడు ఇప్పుడు మళ్ళీ గత ప్రభుత్వం పాయింట్ దగ్గరికి వద్దాం. కొన్ని ఇబ్బందులు ఫేస్ చేసినప్పుడు, లేదు మా విధానం ఇది కాదు మరి ఇలా వెళ్తున్నాము అని అనుకుంటున్నప్పుడు మిమ్మల్ని అర్థం చేసుకోవడం కన్నా కూడా తప్పు పట్టే అవకాశాలు ఇందులో ఎక్కువ ఉంటాయి కదా, ఎందుకని ఇమీడియట్ రిజల్ట్స్ కనిపించాయి. చంద్రబాబు నాయుడు గారు నిన్న మీడియా సమావేశంలో కూడా చెప్పాడు, నేను చాలా రిఫార్మ్స్ తీసుకొచ్చాను, ముఖ్యంగా ఈ విద్యుత్ సంస్కరణలు తీసుకొచ్చాను, చివరికి ఓడిపోయానని ఆయనే చెప్పాడు కదా. అలాంటప్పుడు ఇప్పుడు కూడా మిమ్మల్ని అర్థం చేసుకునే కన్నా తప్పుగా అర్థం చేసుకునే అవకాశాలు ఎక్కువ శాతం ఉన్నాయి కదా. P4, GSDP 2047 ఇలా అంటున్నప్పుడు సరే, ప్రపంచంలో ఇప్పుడు 204 దేశాలు పైగా ఉన్నాయి ఇప్పుడు నమోదైనవి. ఎక్కడ ఏ రాజ్యం సుస్థిరంగా శాశ్వతంగా ఉంది? ప్రపంచంలో ప్రజలంతా ఏదో సమయంలో మంచి రాజ్యపాలన కూడా అపార్థం చేసుకుంటున్నారు, వాళ్ళని పక్కన పెడుతున్నారు, తిరిగి మళ్ళీ పశ్చాత్తాపంతో మళ్ళీ ఎన్నుకుంటున్నారు, లేదంటే వరుస పెట్టి కొత్త వాళ్ళని ఎన్నుకుంటున్నారు, లేదంటే పాత వాళ్ళని తెచ్చుకుంటున్నారు. అయ్యో పొరపాటు చేసామని. ఎన్టీ రామారావుని ఒకసారి 89లో దించి 10 డేస్లో తీవ్రమైన సానుభూతి వచ్చింది. అయ్యో పోగొట్టుకున్నాం. ఆ స్థానిక ఎమ్మెల్యే మీద కోపంతో మనం వ్యతిరేకంగా చేస్తే మొత్తం 294 స్థానాల్లో 70 చిల్లర సీట్లు వచ్చాయి ఎన్టీ రామారావుకి అని చెప్పి పశ్చాత్తాపడ్డారు 10 రోజుల్లో. నిన్న చంద్రబాబు నాయుడిని పోగొట్టుకున్న తర్వాత రెండోసారి, ఇది మూడోసారి కదా ఎన్నిక జరిగింది నవ్యాంధ్రకి, రెండోసారి జగన్ ఏదో అందరికి ముద్దులు పెట్టి కౌగులు ఇచ్చుకొని ఆయన యేసు ప్రభువులాగా ఆయన ఊహించుకున్నాడు. యేసు ప్రభు స్థాయి అయింది ఆయనైంది. ఆయన దీవెనలు ఇస్తూ తల నిమురుతూ ఇవన్నీ చేస్తూ బ్రతిమలాడుకుంటూ ఇది చేస్తే, పైగా వాళ్ళ నాన్న దుర్ఘటనలో చనిపోయాడు ఒక ముఖ్యమంత్రి హోదాలో, అందరికీ బాధ ఉంది. ఆ స్థాయి వ్యక్తి ఆ విధంగా చనిపోవడం అనేది అవమానకరం అని చెప్పేసి, ఈ పరిస్థితుల్లో
జనం అంతా కొంచెం పానీ పిల్లవాడు ఏదో బ్రతిమలాడుతున్నాడు చూద్దాం ఇతను గడ అని చెప్పేసి ఒక అవకాశం ఇచ్చారు. కానీ ఇతను పొలిటికల్ మర్చెంట్ అని, రాజకీయ బేహార్ అని, ఇతను పొలిటికల్ బ్యాండిట్ అని లోకం గ్రహించడానికి కొంత సమయం పట్టింది. అందుకే తీవ్రమైనటువంటి మెజార్టీతో అతన్ని అధికారం తీవ్రమైన మెజార్టీతో తెలుగుదేశం కూటమికి, అంటే ఇది మన కూటమి ప్రభుత్వానికి అధికారం ఇచ్చారు. అవును, ఇవన్నీ ఇచ్చారు. నేను అనేది ఏంటంటే ఇప్పుడు నిన్న ముఖ్యమంత్రి గారు అన్నారు